వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. ఇది నా విలన్ లుక్. ఎందుకు ఈ విలన్ లుక్? ఈ వీడియోలో ఒక విలన్ గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి ఒక విలన్ లుక్, నెగిటివ్ లుక్. ఒక నెగిటివ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు నెగిటివ్ లుక్ ఉండాలి. అప్పుడే ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. మనం ఈరోజు పేదల యూనివర్సిటీలోకి వెళ్తున్నాం. పేదల యూనివర్స్ అంటే ఏంటి? ఇక్కడ భూమి ఎలా ఉందో, చంద్రుడు ఎలా ఉన్నాడో, అంగారగ్రహం ఎలా ఉందో, సూర్యుడు ఎలా ఉన్నాడో, మన సోలార్ సిస్టమ్ ఎలా ఉందో, అలాగే పేదల యూనివర్స్లో కూడా ఇవన్నీ ఉంటాయి. పేదల యూనివర్స్లో నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ ఒక కాపీ ఉంటుంది, మీరు ఎలా ఉన్నారో అక్కడ మీకు ఒక కాపీ ఉంటుంది. పేదల యూనివర్స్లో కూడా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తుంది. బట్ అక్కడ కంటెస్టెంట్స్ పేర్లు ఇక్కడ కంటెస్టెంట్ పేర్లతో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా అది మనకి ఇక్కడ మన యూనివర్స్లో చదువుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి కాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇన్ ప్యారలల్ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. అందులో ఒక కంటెస్టెంట్ సోఫియా రేకుల. ఎస్, సోఫియా రేకుల అనే ఒక కంటెస్టెంట్ ఉండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్యారలల్ యూనివర్స్లో చాలా 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 ఫేక్ యాక్టింగ్ చేస్తూ తోటి కంటెస్టెంట్స్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ వాళ్ళు అడల్టరేటెడ్ జోక్స్ వేసుకుని చాలా లో క్లాస్ పీపుల్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ ఆడియన్స్లో వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఎలాగన్నా సరే టాప్ 1కి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. అలాగే అసలు ఏ మాత్రం ఎమోషన్స్ కానీ ఏ సెంటిమెంట్స్ కానీ లేని ఈ సోఫియా రేకుల అక్కడ అబ్బాయిలతోటి ట్రాకులు నడుపుతుంది. ఇదంతా ఫుటేజ్ కోసం, ఇదంతా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం, ఇదంతా ముందుకెళ్ళడం కోసం. ఇది తప్ప, ఇది గేమ్ కాబట్టి ఏదన్నా చేయొచ్చు, గేమ్లో గెలవడానికి ఏమైనా చేయొచ్చు అని వాదించి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. న్యాయంగా గెలవడం ఒకటి ఉంటుంది, అన్యాయంగా అవతల వాళ్ళని నెగిటివ్ చేసి గెలవడం ఒకటి ఉంటుంది. న్యాయంగా గెలవడం న్యాయం, అన్యాయంగా గెలవడం పాపం. ఆ విషయం గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ నేను మీకు ఎవరికి తెలియని కొన్ని విషయాలు చెప్తాను. ఈ సోఫియా రేకుల యొక్క వ్యక్తిత్వం కేవలం బిగ్ బాస్ హౌస్లో మాత్రమే ఇలాగ ఉంది అని మీరు అనుకుంటే మీరు పప్పులోనూ ఇంకా దేంట్లోనూ కూడా కాలు పెట్టినట్లే లెక్క. ఎందుకని అంటే ఈ వ్యక్తి ఇదే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఇదే కైండ్ ఆఫ్ నేచర్ని ఈవెన్ బయట కూడా చూపిస్తుంది పేదల యూనివర్స్లో. కొన్నాళ్ళ క్రితం ఏం చేసేది తను? ఒక ఎన్జిఓని స్థాపించి ఆ ఎన్జిఓకి ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వచ్చేలా చేసి ఆ ఫండ్స్ అన్నిటినీ సొంత పనులకు యూజ్ చేసుకునేది సోఫియా రేకుల. ఆ ఎన్జిఓకి మాత్రం అసలు రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేదు. బట్ స్టిల్ దాని తరపున చాలా చాలా కలెక్ట్ చేస్తుంది డొనేషన్స్. బయటికి మాత్రం ఇంటర్వ్యూస్లో నేను ఒక ఫిలాంథ్రపిస్ట్, నా శాలరీలో 80% నేను డొనేషన్స్ ఇచ్చేస్తుంటాను, ఇలాగా కబుర్లు చెప్పడం మాత్రం అస్సలు వీటిలో అసలు తగ్గేదేలే. కానీ చేసేదేంటి? ఈ ఎన్జిఓ స్థాపించి డబ్బులు కొల్లగొట్టడం. దీనికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక్కసారి పొరపాటున మొహమాట పడి ఒక అమ్మాయి అడుగుతుంది కదా అని డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఆ ఫోన్ కాల్స్ తోటి చచ్చి 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 పోయారు. ఎందుకని? ఒకసారి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వదిలిపెట్టరు వీళ్ళు. రిపీటెడ్ కాల్స్, రిపీటెడ్ సార్లు అడగడం. ఒక ఫోన్ కాల్, ఒక ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే వేరే ఫోన్ నెంబర్. వీళ్ళు చేసేది నిజంగా జెన్యున్ హెల్పింగ్ అంటే కానే కాదు. వీళ్ళ ఇది ఒక ఫ్రాడ్ ఇది అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇట్స్ ఎ ఫ్రాడ్ ఎన్జిఓ. అది ఫ్రాడ్ ఎన్జిఓ అవడం వల్ల దీనికి ఇంటర్నేషనల్ ఫండ్స్ రావడం అనేది ఆగిపోయింది. అండ్ వీళ్ళ కార్యకలాపాలు ఏవైతే 2020 దాకా ఆల్మోస్ట్ సాగినాయో అక్కడి నుంచి ఆగిపోయినాయి. డొనేషన్స్ రావడం ఆగిపోయినాయి.
ఆ తర్వాత కూడా చాలా చాలా జరిగినాయి. చాలా విషయాల్లో ఇదే ఫేకిజం, ఇదే ఫేక్ ప్రగల్భాలు, ఇదే ఫేక్ వ్యాపారాలు. ఫైనల్గా ఇప్పుడు ప్యారలల్ యూనివర్స్లో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో కూడా ఇదే ఫేక్ నేచర్ చూపిస్తూ ఎలాగన్నా సరే కప్పు కొట్టడం, దాంతోపాటు ప్రైజ్ మనీ కొట్టడం కోసం ప్రయత్నిస్తుంది సోఫియా రేకుల ఇన్ ప్యారలల్ యూనివర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆర్ ఇట్స్ కంటెస్టెంట్స్ ఇన్ అవర్ యూనివర్స్. సో ఎవరన్నా సరే మన యూనివర్స్లో ఎవరితో ఉన్నా ఇది నేను చెప్తున్నా మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తే అది పూర్తిగా కూడా అది యాక్సిడెంటల్, కాకతాళీయంగా మ్యాచ్ అవుతున్నాయి అంతే. ఇదంతా నేను చెప్తుంది ప్యారలల్ యూనివర్స్లో ఉన్న సోఫియా రేకుల గురించి. సో అది ఇంకా ఇలాగే ఇంకొక కంటెస్టెంట్ గురించి కూడా కొన్ని విషయాలు తెలిసినవి. బట్ ఆ విషయాలు చెప్పాలా వద్దా అనేది ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేసి అప్పుడు కానీ మన ప్యారలల్ యూనివర్స్ వీడియో నెక్స్ట్ది చేయను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.